రేయ్ ఎవరో? అమ్మో, అమృత కోసం హార్న్ కొడితే గంగబావ లేచాడేంటి? నన్ను గాని చూశాడంటే ఈ బండికి నాకు ఒకేసారి రిపేర్ చేస్తాడు. ఎవర్రా హారన్ కొడుతుంది? మిమ్మల్నే. ఎవరు రోడ్డున పోయే వాళ్ళనుకుంటా అన్నయ్య. ఎవరో కావాలనే హారన్ కొడుతున్నట్టు అనిపించిందమ్మా. మా కోసం ఎవరిస్తారన్నయ్య? వస్తే తిరిగి వాళ్ళు వెళ్లరు, వాళ్ళ శవాలే వెళ్తాయని వాళ్ళకి తెలుసు కదా అన్నయ్య. హారన్ కొడితే తప్పేంటంట? ఆడపిల్లలకి ఇలాగే లైన్ వేస్తూ ఉంటారు. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చాలానే ఫేస్ చేశాను. నీకు నువ్వే ఎక్కువగా బిల్డప్ ఇచ్చుకోకు, వెళ్ళి పడుకో. నువ్వొస్తే ఇద్దరం వెళ్దాం. తెల్లారితే ఉగాది ఉంది కదా, త్వరగా లేచి పండగ ఏర్పాట్లు చేయాలి. అమ్మా అమృత, చెప్పడం మర్చిపోయాను. రేపు అబ్బాయి వాళ్ళు వస్తారు. ఏ అబ్బాయి వాళ్ళన్నయ్య? అదేనమ్మా, మొన్న పెళ్లి చూపులకు వచ్చి వెళ్లారు కదా వాళ్ళు. సరే అన్నయ్య, మేం పడుకుంటాం, మీరు కూడా వెళ్ళి పడుకోండి. మొన్నొచ్చిన అబ్బాయి రేపు ఇంటికి వస్తాడా? బావ నా కోసం వచ్చాడు, ఇప్పుడెలా? హార్న్ వినగానే గుర్తుపట్టి బయటకు వస్తుంది కదా, ఇంకా రావట్లేదేంటి? గంగబాబు వాళ్ళు పడుకున్నట్టున్నారు. మళ్ళీ మెలకు వచ్చేలోపు అమృతతో కబుర్లు చెప్పి ఒక 2 నిమిషాలు తన రూపాన్ని నా కళ్ళ నిండా నింపుకుంటాను. ఈలోపు ఫోన్ ఇవ్వడం ఎలాగో జరిగిపోతుందనుకో, అది వేరే విషయం. ముందు అమృత బయటకు వచ్చేలా చేయాలి. ఎలా? ప్రాణం తీయాలనుకుంటే నేను అవన్నీ ఆలోచించా. ఓర్ నీ పాపత్తు, మొన్న చావు చివరంచి దాకా వెళ్ళావు కదా, అయినా మార్పు రాలేదా? నీకేమన్నా పిచ్చా? నువ్వెందుకు అత్త అంటుండవు? అది సరేలే గాని ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఆడాళ్ళు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే స్వతంత్రం వచ్చినట్టే అని గాంధీ గారు అన్నారు కదా, ఆ మాట నిజం చేద్దామని పోతా ఉండా. బా, ఇలాంటి కవరింగ్లకేం తక్కువ లేదు. నీతో మాట్లాడమే అనవసరం. ఈపీ రాజుగాడు ఇప్పుడు పోతుంటాడు, ఏ రాజుగాడు ఇదే టైంలో పోయి ఉంటాడు. ఈ టైంలో మగాళ్ళందరూ యాడికి పోతుండారు తెలుసుకోవాలా. ఏయ్ బావ, అక్క విన్నట్టుంది. చేతులు కాళ్ళు వేయకుండా సరిగ్గా పడుకోలేవా? మనల్ని కాదులే బావా. ఇది ఏ రాజుగాడి బండే కదూ? a+b² ఎంత నాన్నా? పిల్లలు. అమృత, మీ అక్కేంటి కలవరిస్తుంది పడుకోకుండా?
ఏమో. వెంకటపతిరాజు గారు ఈ టైంలో గోడతోకొస్తున్నారేంటి? నా కోసం వీర్రాజు బాబు వచ్చినట్టుగా అక్క కోసం ఈయన ఇచ్చాడేమో. ఈ ఏర్రాజుగాడు గంగింటికి ఎందుకు వచ్చినట్టు? మళ్ళీ గా పిల్ల అమృతవల్లితో మాట్లాడుతుండా ఏంది? ఎవ్వారం ఏందో తెలుసుకోవాలా? అవును, నిన్న సోషల్ సబ్జెక్ట్ ఎంతవరకు చెప్పుకున్నాం? నిద్రమత్తులో మాట్లాడతావు కానీ నాతో మాట్లాడేంటి శ్రీవల్లి గారు? సరిగ్గా మాట్లాడితే నా కష్టాలని చెప్పుకొని ఈ పాటికి పెళ్లి చేసుకునేవాణ్ణి. అయినా ఏం భయం లేదు, ఇప్పుడు మాట్లాడతానుగా. ఆహా, నీ ఇద్దట్లో కూడా ఎంత అందంగా ఉన్నారండి. శ్రీవల్లి గారు, ఏమండో శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, ఛా, వినిపించట్లేదు. ఆ,